సో మొత్తానికి అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత ఫస్ట్ కంటెస్టెంట్ ఇంటికి ఎవరు వెళ్తారో చూద్దామా అని తనూజ పుట్టస్వామిని అయితే పిలవడం జరిగింది. తనూజ పుట్టస్వామి అన్నపూర్ణ బ్యానర్ పైన చాలా మంచి సీరియల్స్ అయితే చేసింది. అఫ్ కోర్స్ అన్నపూర్ణ బ్యానర్ కి అయితే చాలా క్లోజ్. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మేబీ వాళ్ళ దత్తత పుత్రిక ఇట్లాంటివన్నీ అనకూడదు. తన పర్ఫార్మెన్స్ అయితే నాకు ఓకే పర్వాలేదు అనిపించింది. హౌస్ లోకి వెళ్ళా కొంచెం అతి చేసినట్టు అనిపించింది. మరి ఆమె గురించి మాట్లాడదాం. నీకేమనిపించింది తనుజ పుట్టస్వామి గురించి? తనుజ బేసికల్ గా ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా లాంచ్ అయిన ఒక ప్రముఖ ఛానల్లో సీరియల్ యాక్ట్రెస్ గా అందరి దృష్టిలో పార్వతిగా మిగిలిపోయిన తనూజ అందరూ పార్వతినే గుర్తుపడతారు. అలాంటిది తనూజగా ఇప్పుడు అమ్మాయి రావడము, వాళ్ళ నాన్నగారు తనకి ఇండస్ట్రీకి వెళ్ళడం ఇష్టం లేదు, ఆడపిల్ల ఏంటి సినిమాల్లోకి వెళ్ళడము, సీరియల్స్ లోకి వెళ్ళడము, ఇండస్ట్రీలోకి వెళ్ళడము అని ఆలోచించి వాళ్ళ నాన్నగారు కొంచెం దూరం పెట్టారు. అమ్మాయి ఎమోషన్ బ్యాక్అప్ తో స్టార్ట్ చేసింది. ఫస్ట్ హౌస్మేట్ గా లోపలికి వెళ్ళింది. నువ్వు అన్నట్టుగా అతి చేసిందా లేదా అంటే ఆబ్వియస్లీ నాగార్జున గారికి ఎలివేషన్ ఇచ్చారని ఇందాక మీరు ఎట్లా మాట్లాడారు, తనుజ కూడా అలాగే ఎలివేషన్ ఇచ్చుకుంది తనకు తనుగా. ఓకే, నాకు వచ్చేసి తను మంచిగా సీరియల్స్ లలో అయితే చాలా బాగా యాక్ట్ చేసింది. సో బిగ్ బాస్ హౌస్ కి ఫస్ట్ మహాలక్ష్మిని పంపించారనేసి అనిపించింది. మొత్తం స్టార్టింగ్ వచ్చి గుర్తుపెట్టుకో, ఎవరైతే హౌస్ లో ఫస్ట్ వస్తారో ఇంచుమించు లాస్ట్ వరకు ఉంటారు కదా, లాస్ట్ 5 weeks వరకు వాళ్ళు గత సీజన్స్ తో పోల్చుకుంటే అట్లా టాప్ 2 వరకు వెళ్ళిన వాళ్ళని కూడా చూసాం మనం. మేబీ ఈమె ఏమన్నా టాప్ 5 కంటెస్టెంట్ ఏంటో ఆ పర్ఫార్మెన్స్ బట్టి తెలుస్తుంది. బట్ ఫస్ట్ ఇప్పుడు ఒకటి చెప్తానండి, వెళ్ళిన 15 మందిలో కూడా అందరూ టాప్ 1 ఉంటారా టాప్ 10 ఉంటారా మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. నామినేషన్స్ రేపు ఏదైతే ఉంటుందో దాంట్లో వాళ్ళు ఏవైతే పాయింట్లు పెడతారో అప్పుడే తెలిసిపోతుంది వాళ్ళు హిట్టా ఫ్లాపా అని. డబుల్ బెడ్ ఎందుకు? కొంతమంది ఒక్క నిమిషం అండి, కొంతమందికి కొన్ని అదేమంటారు ఇప్పుడు ఫీమేల్ పాత సీజన్ లో కూడా సింగిల్ బెడ్ కోసం చాలా మంది పోరాడారు, కొట్టుకున్నారు, గుర్తుందా మీకు? ఇప్పుడు ఈ సీజన్ ఫార్మాట్ కోసం అన్ని డబుల్ బెడ్లు పెట్టి ఒక దాని ఏమంటారు క్యాప్టెన్ బెడ్ అర్థం అవుతుంది. సింగిల్ గా సింగిల్ గా ఉండాలి ఏముందండి. ఇప్పుడు అమ్మాయికి ఆ అమ్మాయికి ఏదైనా ఎవరితో చెయ్యి తాకిన ఏదైనా ఉన్నా కూడా అమ్మాయికి ఫోబియా ఉంది. అంటే టాస్క్ లో ఎవరు ముట్టుకోవద్దా, నేను కనీసం తాకొద్దా? అది తర్వాత టాస్క్ లో తెలుస్తుంది కదా. పడుకునేటప్పుడు ఇప్పుడు నీ పక్కన ఎవరు పడుకుంటే కుష్ఠరోగం నాకైతే క్వీన్ సైజ్ బెడ్ కింగ్ బెడ్ నేను ఒక్కనే ఉంటాను. చూడండి నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరు వస్తారో చూద్దాం.